జై వాసవి. ఈరోజు వాసవి మాత జయంత్యుత్సవాలు తెనాలి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య పెద్దల సమక్షంలో ఉత్సవాలు ప్రారంభమైనవి. ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఇవాళ ఎలక్షన్ జరగాల్సిన తేదీ కొన్ని అనివార్య కాలం వల్ల ఎలక్షన్లు జరగలేదు. సో వచ్చే ఆదివారం 3వ తారీఖు అందరము కలిసి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని తేదీ అనౌన్స్ చేసుకొని, సాధారణంగా జనరల్ బాడీ తేదీ నుంచి 15 రోజులు టైం ఉండాలి ఎలక్షన్స్కి. సో విషయం తెలుసుకొని ఆ రోజు ఎలక్షన్ డేట్ ప్రకటించి ఎలక్షన్ కమిటీని కూడా ఆ రోజు నిర్ణయించుకుంటాము. అందరికీ ఆమోదమైన సభ్యుల చేత ఎలక్షన్ జరుపుకుంటాము. ఈ ఎలక్షన్స్ కూడా ఎంతో గౌరవంగా సాంప్రదాయ పద్ధతిలో గుడి గౌరవాన్ని కాపాడే విధంగా జరుపుకొని, ఎవరైతే సభ్యులు ఎన్నుకుంటారో ఆ కమిటీ వారు త్వరలో అమ్మవారి సేవ చేసుకుంటారు. ఈ పూట ఈ విషయాన్ని అందరికీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో పత్రికాముఖంగా నేను అందరికీ తెలియజేసిన ఏమనగా, ఈ ఏదైతే మనం అనుకున్నామో ఇది అందరి సహకారంతోనే అవుతుంది. ఏ ఒక్కరు అడ్డం పడ్డా మన ఈ ప్రక్రియ ఆగిపోతుంది. సో అమ్మవారి దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి తెనాల్లో ఉన్న ఈ గుడి మన ఒక్కరిదే కాదు, చాలామంది అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఈ గుడి మాది అనుకుంటారు. సో ఈ గౌరవం తెనాలి పట్టణం అందరిది, ఓన్లీ వయస్కులంది కాదు. సో మనము తెనాలి పట్టణం గౌరవాన్ని గుడి గౌరవాన్ని తెనాలి ప్రజలు ఎంతో అమ్మవారి దయని కీర్తిస్తుంటారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాకా జర్నీ అన్ని మర్చిపోయి మంచి స్నేహంతో ఎన్నికలు జరుపుకొని కొత్త కమిటీని ఆహ్వానిద్దాము. వాళ్ళు కూడా వీళ్ళందరి విశ్వాసం మేరకు అమ్మవారి సేవ చేస్తారు. సో ఇది ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే అందరి సహకారంతోనే ఇది పూర్తవుతుంది. దయచేసి ఈరోజు అమ్మవారి ఆత్మదినం రోజు అందరూ మంచి హృదయంతో సహకరిస్తా అని చెప్పి నేను మీడియా తరఫున మనందరి తరఫున నేను ఈ మాటను తెలియజేస్తున్నాను. దయచేసి ఏదైతే నేను చెప్పానో ఇది మా అందరి తరఫున అని చెప్పి నేను అనుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాసవి కన్యకాపురం అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మొదలు, ఈరోజు చివరు కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. తర్వాత నేను ఎలక్షన్ గురించి దీని గురించి నేను మాట్లాడను. ఎవరు కావాలంటే వాళ్ళు పదవి తీసుకుంటున్నారు, ఎవరు కావాలంటే వాళ్ళు వదిలేస్తున్నారు. మాకు అవసరం అయింది. ఆ విషయాలు నేను దూరదలుచుకోలేదు.